హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం అనమాట. సో మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇది వచ్చేసి నిన్న శుక్రవారం ఈవినింగ్ లాగ్ అనమాట. ఆ రోజైతే ఈవినింగ్ అయితే నీళ్ళు పడుతుంది అనమాట. మాకు పంపులు వస్తాయి అనమాట సాయంత్రం అయితే 3:15 గల. ఇంకా ఫస్ట్ అయితే బకెట్స్ ఖాళీగా ఉన్న డ్రమ్స్ అవన్నీ పట్టేసుకుని కొద్దిగా మొక్కలు అవన్నీ నీళ్ళు పోసుకుంటాను అనమాట. ఇంకా నెక్స్ట్ ఏంటంటే కొద్దిగా వాకిలు అవన్నీ కూడా దుమ్ముగా ఉన్న రోజు అయితే కడుక్కుంటాను మొత్తం నేను. ఇంక చూసే విధంగా అరటి మొక్క అయితే పెట్టిందండి. ఇది చక్కబల్లే బతుకుతుంది అనమాట. మొక్కలు నాకు చాలా ఇష్టం అనమాట. ప్రతి ఒక్కరు మ్యాక్సిమం ఇష్టం ఉండి పచ్చగా ఇంటి ముందు చెట్లు ఉంటే భలే ఉంటుంది కదా. కొన్ని రోజు మొక్కలు, చామంతి, బంతి అవన్నీ కొనుక్కొచ్చి పెట్టారనమాట. ఇంకా వాటికి కూడా అయితే కొద్దిగా నీళ్ళు అయితే పోస్తున్నాను. ఇంకా గోడ పక్కన ఇంకొక అరటి చెట్టు ఉందనమాట, దానికి కూడా పోస్తున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా డ్రమ్స్లో అవన్నీ పట్టుకుని పెట్టుకుంటాం అనమాట. మంచినీళ్ళు, ఉప్పు నీళ్ళు మోటార్ ఉంది కానీ ఇవి మంచినీళ్ళు కాబట్టి స్నానానికి, అంట్లు, బట్టలు ఇవి బాగుంటాయి అని చెప్పి ఇవి ఎక్కువ పట్టుకుంటాం అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే ఇంక ఈవినింగ్ మార్నింగ్ ఉతికిన బట్టలు అయితే అవన్నీ ఆరిపోయాయి అనమాట. ఇంకొకటి తీసి మడత పెట్టేసుకుంటున్నాను. ఇంకా అవన్నీ ఎక్కడెక్కడ షెల్ఫ్లో అయితే చదువుకోవాలన్నమాట. కొద్దిగా బయట చల్లగానే ఉందండి. మొన్న ఒక 2-3 డేస్ అయితే బాగా ఎండలు వేసినాయి కానీ గత 2-3 రోజుల నుంచి కొద్దిగా చల్లగానే ఉంది వాతావరణం అయితే. కొద్దిగా వర్షం పడింది అనమాట నిన్న మార్నింగ్ అయితే. ఈరోజు ఇక బట్టలు అవన్నీ మడత పెట్టేసేసుకుంటున్నాను. ఎందుకంటే మరి కొంచెంసేపు అయ్యాక మా పిల్లలు అయితే వచ్చేస్తారనమాట స్కూల్ నుంచి. ఇంక వాళ్ళు వచ్చాక కొద్దిగా వాళ్ళకి స్నాక్స్ అవన్నీ పెట్టుకోవాలన్నమాట. ఇక అందుకని చెప్పి ఇంక వాళ్ళు వచ్చేసరికి కొంత పని అయితే చేసి ఇల్లంతా నీట్గా అయితే పెట్టేసుకున్నాను అనమాట. పిల్లలు వచ్చాక కొంచెంసేపు అలా ఆడుకుంటారని చెప్పి ఇంకా బట్టలు అవన్నీ మడత పెట్టి షెల్ఫ్లో చదువుకోవాలి కాబట్టి ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇంకా అంట్లు కడగాలి, కోళ్ళకి మేత అవన్నీ పెట్టుకోవాలన్నమాట. ఇంకా మార్నింగ్ వేసిన ముగ్గు చూసారా, అప్పుడు తడిగా ఉంది కదా, ఇప్పుడు కొద్దిగా క్లారిటీగా కనిపిస్తుంది. సో నాకు వచ్చి 2 ముగ్గులు అయితే వేశాను. ఇంకా నెక్స్ట్ అయితే మా పిల్లలు నేను ఇద్దరమే ఉన్నామన్నమాట. ఇంకా పిల్లలు వెళ్ళిపోతారు స్కూల్కి, మా ఆయన వెళ్ళిపోతారు. ఇంకా పిల్ల నేను ఒక్కలు అనమాట. ఇంక ఇలా పని చేసుకుంటూ కొద్దిసేపు టీవీ అవి చూసుకుంటూ ఉంటాను పిల్ల నేనైతే. ఇంకా పిల్ల అయితే పాలు తాగుదామని చెప్పేసి పాలు పెట్టమని అడిగిందనమాట. ఇంకా సరే అని చెప్పేసి కొద్దిగా మార్నింగ్ పిల్ల నేను అసలు పాలు తాగలేదు, కొద్దిగా బూస్ట్ అయితే ఉంది కలుపుకొని తాగుదామని చెప్పి ఇద్దరం పెట్టుకున్నాము. బూస్టా ఉంది, పాలు కాగాక ఇదిగో ఇక్కడ ఉంది. ఇదిగో పాలు కాగాక చింపాక కింద పడిపోయిద్ది. ఇల్లు కడిగానుగా, పాలు కాగాక పాల్లో వేసుకుని తాగుదాం, సరేనా? ఇక పాలల్లో అయితే బూస్ట్ వేసేసుకుని పాప నేను ఇద్దరం అయితే కలిసి తాగుతున్నాం అనమాట. ఇంక ఈలోపు అయితే నేను పాలు కాగేలోపు చక్కగా బెడ్షీట్స్ అవన్నీ పక్కల అవన్నీ దులిపేసాను అనమాట. నీట్గా పక్కలని దులిపేసి ఇంక ఇల్లు ఉడదామని చెప్పేసి పాలు తాగాలి కదా ముందు. ఇంకా పాప నేనైతే పాలు కాగిపోయి రా అని చెప్పి పిలుస్తుంది అనమాట. ఇంక ఇద్దరం అయితే వెళ్ళి పాలు తెచ్చుకొని చల్లార్చి పెట్టుకుని అయితే ఇద్దరం అయితే చక్కగా తాగేసాను అనమాట. చెరో కప్పులు అయితే పోసుకుని మా పాప నేను ఇద్దరం పాలు తాగేసేసిన తర్వాత ఇంక నేను ఇల్లు అన్నీ ఊడ్చుకొచ్చుకోవాలన్నమాట. మా పిల్లకైతే పొద్దున ఇస్తే తాగలేదండి పాలు, కానీ ఇప్పుడు తాగుతానని చెప్పిందనమాట. సరే అని చెప్పి ఇద్దరం తాగుతున్నాము. కానీ హార్లిక్స్ తెస్తుంటే పిల్లలు ఏంటంటే నేను చూడనప్పుడు ఒకటిదే తీసుకుని తినేస్తున్నారు. అందుకని బూస్ట్ అయితే కొద్దిగా చేదుగా ఉంటుంది కాబట్టి బూస్ట్ అయితే తెచ్చానమాట. సో మిడిల్ క్లాస్ మెంటాలిటీ అంటే కొద్దిగా అంటే అన్నీ ఆలోచించి చేయాలి కదా, ప్రతిదీ కొనలేము, తినకుండా ఉండలేము. సో ఒక దాని ప్లేస్లో ఇంకోటి భర్తీ చేయగలుగుతాం అనమాట. అలా మేనేజ్ చేసుకోవాలి కదా. ఫ్యామిలీని లీడ్ చేయాలంటే ఒక్కరి కష్టంతో చాలా కష్టం అంటే మా ఆయన ఒక్కరు కష్టపడితే మేము 5 తినాలి, మా పిల్లలు 3, నేను మా ఆయన. కానీ ఎలాగోలా అయితే బ్రతికేస్తున్నాం దేవుడి దయ వల్ల అయితే. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా మార్నింగ్ మిగిలిన అన్నము కూరలో ఉన్నాయన్నమాట. అవన్నీ అయితే తీసేసి వేరొక గిన్నెలు అయితే మారుస్తున్నాను. ఇక అంట్లు అవన్నీ బయట వేసుకుని అంట్లు క్లీన్ చేసుకోవాలని చెప్పేసి ఇంక ఈ విధంగా అవి అన్నము కూర అయితే వేరొక దాంట్లో అయితే మార్చేస్తానమాట. ఇంకా అలా డైరెక్ట్గా ఉంచాను అనమాట. మళ్ళీ అవన్నీ క్లీన్ చేసుకొని మళ్ళీ మార్నింగ్ వంట చేసుకోవాలి కాబట్టి కుక్కర్స్ అవన్నీ యూస్ అవుతాయి కాబట్టి ఇంక విధంగా అయితే ఒకటి మార్చేసుకుంటున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసేమో ఇవి కోడి పుంజులు అనమాట. ఇంక వాటికి 2 పూతల రాగులు, సజ్జలు అయితే మేత ఖచ్చితంగా పెడతామన్నమాట. క్లీన్ చేసేసి మార్నింగ్ పెట్టాను కదా, ఇక మళ్ళీ ఈవినింగ్ అయితే ఇంకా అంట్లు అవన్నీ అయితే బయట వేస్తున్నాను అనమాట. ఇంకా 5-6 ఉంటామంటే మ్యాక్సిమం అంట్లు చాలా వచ్చేస్తాయి కదా. నేనైతే ఒక పూటే 9 ఈవినింగ్ పూట. మార్నింగ్ అయితే పిల్లలకి క్యారేజ్ అవన్నీ ఉంటాయి. అది కాక పిల్లలందరూ వెళ్ళేసరికి 9-9:30 అయితే ఎండ వచ్చేస్తుంది అనమాట. ఇక అందుకని చెప్పి మార్నింగ్ అసలు తోమను నేను. ఎప్పుడైనా మరీ ఎక్కువ ఉంటే తోముకుంటాను, అంతేగాని మ్యాక్సిమం తోమను. ఇంకా స్కూల్ నుంచి అయితే పిల్లలు అయితే వచ్చేస్తారనమాట. చిన్నోడు ఫస్ట్ వచ్చేసేసాడు అనమాట. ఇంకా పెద్దోడైతే స్లోగా వస్తున్నాడు వెనకాల. ఫస్ట్ ఏంటంటే డిఫరెంట్ అనమాట. ఫస్ట్ పెద్దోడు వస్తాడు, ఇప్పుడు తర్వాత చిన్నోడు వస్తాడు. కానీ ముందు చిన్నోడు వచ్చాడు, తర్వాత పెద్దోడు వచ్చాడు అనమాట.
ఇంకా వాళ్ళ బ్యాగ్స్ అవన్నీ అయితే వాళ్ళే చదివేసుకోమని చెప్తే పిల్లలకు కూడా కొన్ని కొన్ని నేర్పుకోవాలి కదండి. ప్రతిదీ మనమే చేస్తే వాళ్ళకి తెలవాలి కదా. ఇంకా వాళ్ళ షూస్, చెప్పులు, బ్యాగ్స్ ఇవన్నీ క్యారేజ్ అన్నీ ఎక్కడెక్కడ వాళ్ళే చదివేసుకుంటారు. అన్నీ చెప్తాను ఎక్కడ ఎలా ఏం పెట్టాలనేది. ఇంకా నెక్స్ట్ అయితే ఫ్రిడ్జ్లో అయితే పీతలును చేపలు ఉన్నాయన్నమాట. ఆల్రెడీ పీతలు మొన్న తిన్నాము. ఇంకా చేపలు అయితే పక్కన పెట్టాను వండుదామని. ఇంకా పిల్లలకైతే పప్పాకాయను యాపిల్ అయితే కట్ చేసి ఇచ్చాను స్నాక్స్ కింద. ఇంకా వాళ్ళైతే అవన్నీ తింటున్నారనమాట. ఇంక ఈ లోపు నేనైతే అంట్లు అయితే కడిగేస్తున్నాను అనమాట. యాక్చువల్ మేము 5 ఉంటాం కదా. మా తమ్ముడు వాళ్ళు కూడా మధ్యాహ్నం ఇక్కడే భోజనం, మార్నింగ్ టిఫిన్ ఇక్కడే తింటారు. అందువల్ల కొద్దిగా అంట్లు ఎక్కువైతే వస్తూ ఉంటాయన్నమాట. ఇంకా అవన్నీ అయితే నేను చక్కగా క్లీన్ చేసుకుంటున్నానండి. ఈ విధంగా మొత్తం అవన్నీ క్లీన్ చేసేసి పక్కన పెట్టేసుకుంటాను నైట్. ఇంకా అవన్నీ ఆరిపోయాక మార్నింగ్ అయితే చదువుకుంటాను. ఇద్దరు ముగ్గురు ఉన్నా కూడా వండుకోవటం తప్పదు, అంట్లు రావటం తప్పదు కదా. ఎన్ని వచ్చినా కానీ కడుక్కోవాలి తప్పదు. ఎందుకంటే మనము డైలీ మళ్ళీ వండుకోవాలి కదా, తినాలి కదా. అందుకని చెప్పి ఒకటైతే క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. నేను విమ్ సబ్బు ఎక్కువ యూజ్ చేస్తాను అంట్లు కడగడానికి. మ్యాక్సిమం చాలామంది విమ్మే యూజ్ చేస్తారు కదా. ఇంకా ఎక్స్ అవన్నీ వస్తాయి కానీ అవి ఎందుకు అంత నచ్చవన్నమాట నాకు. ఇంక వంటలు అవన్నీ చక్కగా వాటర్తో క్లీన్ చేసుకున్నాను. కొన్ని వాటర్ ఏమి ఇక్కడ తొట్టులో పోసుకుంటాము వాటర్ వచ్చినప్పుడు. ఇంకా వంటలు అయితే కడుక్కోవడానికి, బట్టలు ఉతుక్కోవడానికి అయితే యూజ్ చేస్తాను. ఇంకా మొత్తం వంటలు అయిపోయిన తర్వాత ఇక అవంతా వాష్ చేసేసుకుని నీట్గా మొత్తం కడిగేస్తున్నాను అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా కర్రీ కోసం అయితే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కట్ చేసుకుంటున్నాను. ఒక చిన్న మామిడికాయ ఉంటే అది కూడా వేసేసి చేపల పులుసులో వేస్తున్నాను. సో మీరు ఎంతమంది మామిడికాయ వేస్తారు చేపల పులుసులో కామెంట్ చేయండి. సో నాకైతే చాలా ఇష్టం అనమాట. మామిడికాయ వేస్తే పులుపులుగా బాగుంటుంది. మామిడికాయ పులుపు అంతా కూరలోకి వెళ్ళిపోయి మనకి మామిడికాయ కూడా చేప ముక్కలా ఉంటుందన్నమాట. ఇక అందుకని చెప్పి మా ఇంట్లో కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇంకా చింతపండు పులుసు కూడా కొద్దిగా వేసేసి కొరమైన ముక్కలు అనమాట వచ్చేసి. సో ఫైనల్గా అయితే కూర దగ్గర పడి ఉప్పు కారం అన్నీ చూసుకుని సరిపెట్టాను. నాకు ఉప్పు అయితే వేడివేడిగా సరిపోయింది, కానీ తినేటప్పుడు అయితే కొద్దిగా తగ్గిందనమాట. సో ఫైనల్గా చూసారా మా చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇది వేడివేడిగా కంటే చల్లారగా చాలా బాగుంటుంది కదా. ఇక నైట్ అయితే అందరం కూర్చొని ఇంకా ప్లేట్స్లో కూర పెట్టుకుని తినేస్తున్నాము. మా పిల్ల చేపల గారు వద్దని అయితే వేడుస్తుంది. ఇంకా తన కోసం అయితే పెరుగు ఫ్రిడ్జ్లో పెరుగు తెచ్చి పెట్టాను. పాప తినేసింది అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా అందరం కూర్చొని ఫ్యామిలీ అని తింటే భలే ఉంటుంది కదా. మా చిన్నబాబు అయితే 6:30కి పడుకుని పోయారనమాట. బాబు ఇంకా లేగలేదు, లేపిన అన్నం తినడం అనమాట. ఇక అందుకని చెప్పి వదిలేసాము. ప్రతి ఒక్కరికి గుడ్ నైట్, బాయ్ బాయ్.